హలో ఫ్రెండ్స్, ఎట్టున్నారు? ఏ కథ? ఏ చేస్తున్నారు? బాగున్నారా? నాకైతే పని లేదు, గమ్మునున్నాను, ఇంట్లోనే ఉన్నాను. ఏం పని లేదు, తినటం వల్లటం. పొద్దున్నే ఉప్మా చేసుకున్నా, తిన్నా, గమ్మునున్నా. ఏం చేస్తాం? ఏం పని లేదు, పని ఏం లేదు. ఉప్మా తిన్నా చేసుకొని, పని లేదు. మామిడికాయ ఉన్నదే, మామిడికాయ తినాల. మామిడికాయ ఒకటి ఉన్నదే, మామిడికాయ తినాల. ఇంకేం పని ఏం లేదు, డ్యూటీ ఏం లేదు. డ్యూటీ మాకు ఏం డ్యూటీ లేదు. మామిడికాయలు ఎక్కడ మామిడికాయలు తెచ్చిన, మామిడికాయలు మీకోసమే మామిడికాయలు చూడు. బేనిస్కాయలు తెచ్చిన, బేనిస్కాయలు. చూడండి, బేనిస్కాయలు. కానీ అబ్బా, వాసన భలే వస్తుంది. ఇదిగా బేనిస్కాయ. అబ్బా, భలే కమ్మ వాసన వస్తున్నాయి. ఏమైనా మన ఇంటికాడి మీద ఇక్కడ బాగా దొరుకుతాయి మామిడికాయలు. కానీ ఏమైనా ప్రతి ఒక్కటి దొరుకుతాయి. వస్తువులు దొరకరు, వస్తువులు లేవు. ఫ్రెండ్స్, ఒకరు కడుక్కొని వస్తా శుద్ధంగా. వచ్చినా. చూడండి, ఎప్పుడైనా మామిడికాయ శుద్ధం క్లీన్ కడుక్కోవచ్చా, నీట్గాను. ఎప్పుడైనా ఈ పక్క తినకూడదు. ఈ పక్క తినానుకో గొంతులో నచ్చొస్తుంది అనమాట. ఏ మామిడికాయ తిన్నాం? ఈ మామిడికాయ తిందాం, ఆ మామిడికాయ తిందాం, ఈ మామిడికాయ తిందాం చూద్దాం. ఇది చూడు, ఎప్పుడైనా ఈ పక్క తిన్నారనుకో గొంతులో నచ్చొస్తుంది. మామిడికాయ ఈ పక్క తినాల. కానీ కోసుకొని తింటే మామిడికాయ ఎప్పుడైనా బాగుండదు, టేస్ట్ రాదు. కోసుకొని తిన్నారనుకో మామిడికాయ టేస్ట్ రాదు. ఏమైనా కొరుక్కునే తినాలి. భలే ఉన్నది. ఆ వాసన ఏరే వాసన ఫస్ట్ క్లాస్గా ఉన్నది. మీకు ఎవరికైనా మామిడికాయ కావాలంటే ఏం మామిడికాయ కామెంట్ పెట్టండి. మర్చిపోకుండా ఏం మామిడికాయ కనుక్కొని కామెంట్ పెట్టండి, సరేనా? వాసన బాగా వస్తుంది. మామిడికాయ మాత్రం వాసన బాగా వస్తుంది.
మామిడికాయల కాలం అప్పుడే కదా మామిడికాయలు తినాల్సింది. ఎప్పుడంటే అప్పుడు దొరకవు కదా మనకు. చిల్లర చూడండి, కొత్త డబ్బులు ఇవి ఈ నెలంగా పంపించలేదు చూడండి. చూడండి, ఈ నెల ఇంకా పంపించలేదు డబ్బులు. పంపించాను, ఇంకా పంపించలేదు చూడండి. పంపించా ఒకటే పరే 2 నెలల జీతం వస్తానే పంపించామని పంపించలేదు. ఈ నెల జీతం వస్తానే మళ్ళీ పంపించా చూడండి. ఈ నెల జీతం వచ్చినా పంపిస్తాను. ఇది 500 నోటు, ఇది 500 నోటేను, ఇది 500 నోటేను చూడండి. ఇది వచ్చేసి 200 నోటు కనొస్తుందా. ఇది వచ్చేసి 100 రూపాయల నోటు, ఇది వచ్చి 100 రూపాయల నోటే కానొస్తుంది మీకు. ఎన్ని ఏడాస్తున్నా. ఇది వచ్చి 50 రూపాయల నోటు. ఇది 100 రూపాయలు ఉన్నట్టే ఉంటుంది, 10 రూపాయలు ఇది చూడండి. 100 రూపాయలు ఉన్నట్టు ఉంటుంది నోటు, కానీ 10 రూపాయలు అనమాట. ఇది కొనుక్కోండి ఎంతో, ఇది 10 రూపాయలు. ఇది ఎంత కొనుక్కోండి, 10 రూపాయలు. ఇది ఎంత కనుక్కోండి, 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 10 రూపాయలు. ఇది ఎంత కనుక్కోండి మీరు, 5 రూపాయలు. ఇదే ఇదెంత, 1 రూపాయి. మొత్తం ఎంత ఉన్నదో కనుక్కోండి, కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టానుకో మీకు 100 రూపాయలు. ఎవరికైనా కామెంట్ చేశానుకో ఇది ఎంత ఉన్నదని. ఇప్పుడు మీకు విడివిడిగా చూపించినా కదా, ఎంత ఉన్నదని చెప్పినానుకో కామెంట్లో, మీరు ఒక 100 రూపాయలు ఎవరికైనా కానీ 100 రూపాయలు వేస్తా. 100 రూపాయలు పంపించా, 100 రూపాయలు గ్యారెంటీ పంపించా ఎవరికైనా. ఇదో మళ్ళీ చూపిస్తున్నా చూడండి, లెక్క పెట్టుకోండి. ఎవడైనా కామెంట్ చేశానుకో ఇంత ఉన్నిందని మీకు 100 రూపాయలు, 100 రియాల్లో గ్యారెంటీ పంపించా ఎవరికైనా. పేరు కాదు చెప్పి మీ పేరుతో సహా నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను. 100 రూపాయలు ఎవరికైనా పంపించి మీకు కామెంట్లో కానీ కరెక్ట్గా చెప్పినారనుకో, వాళ్ళ పేరు మీద 100 రూపాయలు, 100 రియాలు పంపిస్తాను. 100 రియాలు అంటే 2220 అవుతుంది, 2020 రూపాయలు అవుతుంది. 2020 రూపాయలు ఎవరికైనా నా అడ్రస్ ఈ ఖత్తర్లో ఉన్న వాళ్ళకైతే ఖత్తర్లోనే ఇస్తా 100 రూపాయలు. మన ఇండియాలో అయితే 2020 రూపాయలు పంపిస్తా. 100 రూపాయలు ఎవరో ఎంత ఉన్నదో గెట్ చేయండి. నేను మలిగాడి లెక్క ఎత్తనా గుర్తుపెట్టుకోండి. కానీ 100లు 10లు ఒకటే ఉంటుంది, ఎవరైనా చూసుకోండి. 100లు 10లు ఎన్ని కూడా గుర్తుపెట్టుకొని మీరు లెక్క చేసి కామెంట్ చేశారనుకో, గ్యారెంటీ ఎవరికైనా 100 రూపాయలు. ఖత్తర్లో ఉన్న వాళ్ళకైనా 100 రూపాయలు ఇస్తా, నువ్వు బయట దేశం ఉన్న వాళ్ళైనా పంపిస్తాను. కామెంట్ చేయండి, గ్యారెంటీ కామెంట్ చేశారనుకో మీరు తప్పనిసరిగా పంపిస్తాను నేను మీకు. ఓకే ఫ్రెండ్స్, కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి. మీకు గ్యారెంటీ పంపించి మీ ఫోన్ నెంబర్ పెట్టి మిమ్మల్ని అడిగే పంపిస్తాను నేను.
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా అదే మాదిరి పెట్టి మీకు మళ్ళీ కాడ పంపించా ఎవరికైనా కానీ. ప్రతి ఒక్కరికి నేను పెట్టే లెక్కలన్నీ చెప్పానుకో మీకు గ్యారెంటీ నేను పంపిస్తా, తప్పనిసరిగా పంపిస్తాను. నేను అబద్ధమే లేదు. మళ్ళీ వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూపించినప్పుడు మీరు కామెంట్ చేస్తారు కదా, ఏమైనా పంపించాను పంపించలేదని చెప్తారు కదా మీరు, బాగుండదు కదా. నేను పంపించే మాట్లాడతాను మీతో, సరేనా?